ప్రతి ఏటా అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ముస్తాబవుతాయి. పసిడి పండుగకు కొత్త కలెక్షన్స్ కొలువు తీరుతాయి. అక్షయ తృతీయ రోజు కొంతైనా బంగారం కొంటే మంచిదనే ప్రజల సెంటిమెంట్ తో జ్యువెలరీ షాపులు సందడిగా మారతాయి. మరి ఈ ఏడాది పసిడి సేల్స్ ఎలా జరిగాయి? అక్షయ తృతీయపై జీఎస్టీ ప్రభావం ఎంత? వాట్స్ ది స్టోరీ? అక్షయ తృతీయ, దీపావళి, ధన త్రయోదశి ఈ రోజుల్లో గోల్డ్ సేల్స్ పీక్ స్టేజ్ కు చేరుకుంటాయి. ఈ 3 రోజుల్లో కొంతైనా బంగారం కొంటే లక్ష్మీదేవి ఎప్పటికీ మన వెంటే ఉంటుందని నమ్మకం జనాల్లో ఉంది. అందుకే పబ్లిక్ డిమాండ్ కు తగ్గట్టుగా బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలతో తయారు చేసిన కలెక్షన్స్ ను అందుబాటులో ఉంచుతారు వ్యాపారులు. స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తారు. ఈసారి కూడా అక్షయ తృతీయకు జ్యువెలరీ షాపుల యజమానులు వారం ముందు నుంచే ఆఫర్లు ప్రకటించారు. కానీ పెరిగిన పసిడి ధరలు, జీఎస్టీ పుణ్యమా అని మార్కెట్లు వెలవెలబోయాయి. వ్యాపారులు అనుకున్నంత సేల్స్ జరగలేదు. గత 3 ఏళ్లుగా పసిడి పండుగలకు డిమాండ్ తగ్గుతూ వస్తోందంటున్నారు వ్యాపారులు. కేవలం పెళ్లిళ్ల సీజన్స్, అవసరాల కోసం మాత్రమే జనం బంగారం కొంటున్నారని అంటున్నారు. జీఎస్టీతో ఈ ఏడాది బంగారం సేల్స్ భారీగా పడిపోయాయని అంటున్నారు. ధరలు చాలా ఎక్కువ ఉంది, బంగారం ధర ఎక్కువ ఉంది. దానికోసం కస్టమర్స్ చాలా తక్కువ ఉంది అక్షయ తృతీయకి. ఇంకా ఫెస్టివల్స్కి జనాలు కొంచెం తక్కువనే కొనుక్కుంటున్నారు. పెళ్ళి ఉంటే ఎప్పుడు కొనుక్కుంటారు, ధరలు తక్కువ ఉంటే ఎప్పుడు కొనుక్కుంటారు. సో ఓవరాల్ సేల్స్ ఈసారి చాలా తక్కువ ఉంది. పండుగ రోజు గోల్డ్ కొనాలి కాబట్టి సెంటిమెంట్ తో కొన్నామంటున్నారు కొందరు కస్టమర్లు. ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు, చేతిలో డబ్బులున్నప్పుడే బంగారం కొంటాం, కానీ అక్షయ సెంటిమెంట్ ఏమీ లేదంటున్నారు మరికొందరు మహిళలు. యూజువలీ ఇలా చూస్తుంటే అంటే వస్తువు నచ్చింది అంటే తీసుకుంటాం. ఇవన్నీ ఇంపల్సివ్ బయింగ్ చేస్తాం కదా, అంత డీటెయిల్స్లోకి వెళ్ళడానికి సేల్స్ అని నడుస్తున్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. బట్ అంత ఇంట్రెస్ట్ అంత అనిపించలేదు. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అంత సెంటిమెంట్ ఏం లేదండి. అనుకోకుండా కుదిరింది. 2 days బ్యాక్ రావాల్సింది, ఇంకా ఎలాగో అని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు తీసుకుంటుంటాను. ఇంకా జిఎస్టీ మన లేడీస్కి ఏం లేదండి. జిఎస్టీ ఉన్నా కూడా మనము తీసుకోవాల్సిందే. ఇంకా ఉంది, కొంచెం డెఫినెట్గా ఉంది, అడిషనల్ బర్డెన్ అయితే ఉంది. బంగారం ధరలు పెరగడం కూడా సేల్స్ తగ్గడానికి కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. జనానికి జీఎస్టీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఎట్లా అయితే ఉన్నాయో దాంతోపాటు ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ తీసుకొచ్చింది. ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. బంగారంలో మీ దగ్గర అధికంగా బంగారం ఉంది, ఫిజికల్గా ఉంది అంటే మీరు వెళ్ళి బ్యాంకులో ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. జిఎస్టీ అనేది 3% ఉంది, అది నామినల్. ఇప్పుడు మినిమం 5% స్లాబ్ ఉందండి. కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇంట్రడ్యూస్ చేయగానే డెఫినెట్గా కొంతకాలం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఒకసారి అలవాటు అయితే ఆ 3% పే చేసి కొనడం అనేది పబ్లిక్ కూడా అలవాటు చేసుకుంటారు. మొత్తంగా పెరిగిన ధరలు, జీఎస్టీ ప్రభావంతో అక్షయ తృతీయకు అనుకున్నంత సేల్స్ జరగలేదంటున్నారు వ్యాపారులు.